ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. స్తోత్రాలు. నీ రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా, ప్రశాంతమైన నిద్రను దయచేసినందుకు స్తోత్రాలు. మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ ఉదయము మొదలుకొని రాత్రి కాలము వరకు మాకు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు మాకు తోడై మమ్మల్ని నడిపించండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, దినము మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ తండ్రి, మీ ప్రేమను మాకు అనుగ్రహిస్తూ, మీ కృపను దినము కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ మమ్మల్ని పోషిస్తున్న, నడిపిస్తున్న యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మాకు తోడై ఉండండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా తండ్రి, ఏం మాట్లాడినా నీ నామానికి మహిమకరముగా మా యొక్క ప్రవర్తన, మా యొక్క నడవడిక ఉండులాగున సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. అవును యేసయ్య తండ్రి, ఆశ్చర్యముగా తండ్రి మీరు ధ్వని చేసినట్లు ఉరుము ధ్వని చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. మేము గ్రహించలేని గొప్ప కార్యములను మా జీవితంలో జరిగించే దేవుడవు నీవే తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ఆలోచనలు, మీ ఆలోచనలు చూసినట్లయితే ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉంటుందో తండ్రి, అంత ఎత్తుగా మీ ఆలోచనలు ఉంటాయి. స్తోత్రాలు తండ్రి. దేవా, మీ ఆలోచనలు ఉన్నతమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి తండ్రి. తండ్రి, అలాంటి ఆలోచనల చేత మమ్మల్ని నడిపించండి. నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు వలె మేము నడుచుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు యేసయ్య. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో, వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. వారు హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో మీ చిత్తానుసారమైన ఆలోచనలు అయితే సఫలపరచండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. అద్భుతకరుడా, నీకే వందనాలు యేసయ్య. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు యేసయ్య. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది హాస్పిటల్ వెళ్తున్నారో తండ్రి, ఐసీయూలో ఉన్నారు యేసయ్య, ఆపరేషన్కి సిద్ధమవుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, హాస్పిటల్లో తోడై ఉండండి. ఆపరేషన్లో మీరు తోడై నడిపించండి. ఆపరేషన్ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. దీర్ఘకాలిక రోగాల చేత ఎంతమంది అయితే బాధపడుచున్నారు తండ్రి, మీరు సహాయము చేయండి దేవా. ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. స్తోత్రాలు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్న. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లేవనెత్తండి, సహాయము చేయండి తండ్రి. ఎంతమంది అయితే తండ్రి ఏ అవసరతలో ఉన్నారో
ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. వారి యొక్క దుఃఖంను ఓదార్చగలిగిన గొప్ప దేవుడవు, వారి యొక్క సమస్యకు సమాధానంను అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. దుఃఖంలో నెమ్మదినిచ్చే గొప్ప దేవుడవు తండ్రి. నీకే వందనాలు. ద్వేషించే వారిని ప్రేమించే దేవుడవు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. సహాయకుడవు నీవే, పోషకుడవు నీవే తండ్రి. నీకే వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు సహాయము చేయండి తండ్రి. దేవా, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఎన్నో కుటుంబాలు తండ్రి ఉంటుండగా మీరు సమాధానమును దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానము తండ్రి, కుటుంబాల మధ్య సమాధానము, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానమును మీరు దయచేయండి తండ్రి. పగ, ఈర్ష్య తండ్రి, ద్వేషంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సమాధానపరచండి. వారి హృదయంలో శాంతిని దయచేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే దేవా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను రాజా. గొప్ప దేవా స్తోత్రాలు. అద్భుతకరుడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు స్కూల్కి, కాలేజీలకు వెళ్తుండగా మీరు తోడై మీ దేవదూతల సైన్యం చేత కంచగా ఉంచి వారిని క్షేమంగా నడిపించండి. యవనులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, జాబ్ విషయంలో తండ్రి, బిజినెస్లలో వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారి శరీర బలహీనత చేత వారి శరీరము సహకరించక తండ్రి వారు ఉంటుండగా మీరు సహాయం చేయండి, మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు. ఈరోజు తండ్రి దేవా ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ప్రపంచాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ జ్ఞానం చేత ప్రజలకు మంచి పరిపాలన అందించుటకు మీరు సహాయము చేయండి తండ్రి. దినమంతయు యేసయ్యా మాకు తోడై మేము ఎక్కడికి వెళ్ళినా క్షేమమును దయచేయమని తండ్రి. మేము చేస్తున్న పనుల్లో మీరు ఆశీర్వాదమును దయచేయమని తండ్రి. అనేక మందికి మేము మాదిరికరముగా మా జీవితం ఉండులాగున సహాయము చేయమని, దినమంతయు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.